కొంప ముంచిన గెట్ టుగెదర్ పార్టీ. అన్యాయంగా ముగ్గురు పిల్లలు బలైపోయారు. గెట్ టుగెదర్ అని వెళ్ళింది. కట్ చేస్తే పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ తో కామానికి అలవాటు పడి ముగ్గురు పిల్లల్ని కాటికి పంపింది ఆ కసాయి తల్లి. అసలు అది తల్లేనా అన్నంతగా పిల్లలపై చాలా దారుణంగా ప్రవర్తించింది. ఇటీవలే అమీన్పూర్ లో జరిగిన ఈ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇంతకు ఆ తల్లి ఆ పిల్లల్ని ఎలా చంపింది? గెట్ టుగెదర్ లో అసలు ఏం జరిగింది? పిల్లల్ని చంపి తను ఎలాంటి డ్రామా ఆడింది? పోలీసుల ఎంక్వైరీలో బయటపడ్డ నిజాలేంటి? పిల్లల్ని అంత దారుణంగా ఎందుకు చంపింది? చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరగడంతో ఎంతో మంది అన్యాయంగా బలవుతున్నారు. తమ వ్యవహారంకు అడ్డుగా ఉంటున్నారని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఇలాంటివి ఇప్పటికే ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. అయినా కూడా కఠిన శిక్షలు లేవనే చెప్పాలి. ఇక అమీన్పూర్ లో జరిగిన సంఘటన విషయానికి వస్తే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీరంగూడలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటున్న చెన్నయ్యకు రజితతో 2013లో పెళ్లి జరిగింది. ఇక రజిత కంటే చెన్నయ్య వయసు 20 ఏళ్లు ఎక్కువ. ఇక వీరికి సాయి కృష్ణ, గౌతమ్ కుమార్ అనే 2 కొడుకులు, మధుప్రియ అనే కూతురు ఉన్నారు. ఇక చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా, రజిత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. అలా సజావుగా సాగుతున్న వీరి జీవితంలో గెట్ టుగెదర్ పార్టీ కొంప ముంచింది. 6 నెలల కిందట రజిత తన 10th క్లాస్ బ్యాచ్ తో గెట్ టుగెదర్ పార్టీ చేసుకోగా, అక్కడకు రజిత వెళ్తాను అనగా చెన్నయ్య ఎక్కడకు వద్దు, ఇంట్లో ఉండు, లేదంటే స్కూల్ కు వెళ్ళు అన్నాడు. కానీ రజిత మాత్రం స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి తన భర్తకు తెలియకుండా గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది. అక్కడ తన మాజీ బాయ్ ఫ్రెండ్ శివ కూడా రాగా, చాలా ఏళ్ల తర్వాత వారిద్దరూ కలవడంతో పోయిన ప్రేమ మళ్లీ చిగురించింది. పైగా శివ రజిత కోసం ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలియడంతో రజిత శివపై మరింత మనసు పారేసుకుంది. పైగా తనకు తన భర్త అంటే ఇష్టం లేకపోవడం, అలాగే శివ తన వయసు వాడే కావడంతో తనకు 3 పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి అతడితో మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. అలా 6 నెలలుగా వీరిద్దరూ చాటింగ్స్, కాల్స్ మాట్లాడటంతో పాటు రహస్యంగా కూడా కలుస్తూ ఉండేవారు. ఇక రజిత ఇంట్లో పదే పదే ఫోన్స్ మాట్లాడుతూ ఉండటంతో అనుమానం వచ్చిన చెన్నయ్య ఫోన్లో ఎవరు అని అంటే తన స్కూల్ టీచర్స్ అని, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అని అబద్ధం చెప్తూ భర్త కన్నుగప్పుతూ ఉండేది. ఇక చెన్నయ్య కూడా రజిత మాటలను అలా నమ్ముతూ ఉండేవాడు. అలా రజిత స్కూల్ కని చెబుతూ బాయ్ ఫ్రెండ్ తో బాగా తిరుగుతూ ఉండటంతో వారి మధ్య ప్రేమ మరింత బలంగా మారింది. దీంతో రజిత శివను విడిచి ఉండలేక తనను పెళ్లి చేసుకోమని శివతో చెప్పడంతో, పిల్లలను వదిలేసి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని శివ మాటిచ్చాడు. దీంతో భర్తను 3 పిల్లలను లేకుండా చేయాలని అనుకుంది రజిత. అలా మార్చి 20 రాత్రి సమయంలో తన భర్తకు భోజనం పెట్టగా, ఆయన తింటున్న సమయంలో వాటర్ ట్యాంకర్ కోసం చెన్నైకి ఫోన్ రావడంతో అన్నం తినేసి వెంటనే వెళ్లిపోయాడు. ఆ సమయంలో భర్త ఇంటికి రావడానికి సమయం పడుతుందని గమనించిన రజిత తన 3 పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరి గొంతును టవల్తో బిగించి వారికి ఊపిరాడకుండా చేసి వారిని చంపేసింది. ఆ తర్వాత తన పని ముగించుకొని ఇంటికి వచ్చిన చెన్నయ్య పిల్లలు పడుకున్నారని అనుకొని తను కూడా తన కూతురు పక్కన వెళ్లి పడుకున్నాడు. ఇక అదే సమయంలో రజిత తనకు కడుపు నొప్పి వస్తుందని డ్రామా క్రియేట్ చేసింది. ఎందుకంటే తను పిల్లల్ని చంపిన విషయం తెలిస్తే తన భర్త తన మీద ఎక్కడ అనుమానం పడతాడో, తనను ఏం చేస్తాడో అని అనుకుంది. అలా కడుపు నొప్పి అని అనడంతో దీంతో చెన్నయ్య భయపడి చుట్టుపక్కల వారిని ఎవరినైనా పిలుచుకొని రమ్మనడానికి తన పెద్ద కొడుకుని లేపగా, అప్పటికే ఆ బాబు చనిపోయి ఉండడంతో బాబు శరీరం చల్లగా మారగా బాబు చనిపోయాడని చెన్నై షాక్ అయ్యాడు. ఇక పక్కనే ఉన్న కూతుర్ని, మరో కొడుకుని లేపే ప్రయత్నం చేయగా వాళ్ళు కూడా అప్పటికే చనిపోయి ఉండడంతో చెన్నయ్యకు ఏం అర్థం కాలేదు. దీంతో రజితను ఏం జరిగింది అని అడగగా, నేను పిల్లలు పెరుగన్నం తిన్నాం, అందుకే ఇలా అయ్యిందేమో, నేను కూడా చనిపోయేలా ఉన్నాను అనడంతో భార్యనైనా కాపాడుకోవాలని చెన్నయ్య తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి వారి సహాయంతో వెంటనే రజితను హాస్పిటల్లో చేర్చాడు. ఇక ఇంట్లో 3 పిల్లలు చనిపోయి ఉన్నారని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకొని పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టంకి పంపగా, అందులో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని, ఊపిరాడకుండా చేయడంతో పిల్లలు చనిపోయారని తెలిసింది. దీంతో పోలీసులకు రజిత మీద అనుమానం రావడంతో ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయగా
అలా రజితకు శివతో వివాహేతర సంబంధం ఉందని బయటపడింది. ఇక పోలీసులు ఫోన్ నెంబర్ ద్వారా శివను పట్టుకోగా మరోవైపు హాస్పిటల్లో ఉన్న రజితను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక చుట్టుపక్కల వాళ్ళని విచారించగా భర్త ఇంట్లో లేని సమయంలో అప్పుడప్పుడు ప్రియుడు శివ డైరెక్ట్గా ఇంటికి వచ్చేవాడని, అయితే పిల్లలు చనిపోయిన రోజు కూడా అలాగే వచ్చి ఎప్పట్లాగే శృంగారం చేస్తుండగా రజిత ముగ్గురు పిల్లలు అది చూసి సైలెంట్గా వీడియో తీసి అది వాళ్ళ నాన్న వాట్సాప్కి పంపించారని, అది చూసిన రజిత ముగ్గురు పిల్లల్ని తండ్రి ఇంటికి వచ్చేలోపే గొంతు నిలిమి చంపేసినట్టుగా తన భర్తకి సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నారంట. అయితే ఇదే విషయంపై భర్త చెన్నైని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అప్పటికే ఆ ఇద్దరు తాము చేసిన నేరం గురించి ఒప్పుకోవడంతో పోలీసులు వారిని జైల్లో పెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. భర్త పిల్లలు ఉండి కూడా వేరే మగాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తున్నారు ఇలాంటి ఆడవాళ్ళు. ఆ ముగ్గురు పిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ కసాయి తల్లికి బ్రతికి ఉండగానే చావాలనిపించేంత శిక్ష విధించాలి. అలా అయితేనే ఇలాంటి నేరాలు తగ్గించవచ్చు. కానీ మన చట్టాలు అంత తొందరగా నేరస్తుల్ని శిక్షించవు. ఒకవేళ శిక్షించినా కఠినమైన శిక్షగా అనిపించదు. శిక్ష ఎలా ఉండాలంటే బ్రతికి ఉండడం కంటే చావడం బెటర్ అనేలా ఆ నేరస్తులకి అనిపించే విధంగా ఉండాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయాలి అంటే భయపడేలా నేరస్తులను అందరి ముందు శిక్షించాలి. మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందో మీరే కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్.